రైట్ గా డీటెయిల్స్ చూద్దాం. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ప్రాసిక్యూట్ చేయడానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా చిట్చాట్లో చెప్పారు. ఈ ఫార్ములా కార్ రేస్ వ్యవహారంలో గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కేటీఆర్ పాత్రపై విచారణ జరిపేందుకు గవర్నర్ అనుమతి కోరామని పొంగులేటి చెప్పారు. దీనికి గవర్నర్ ఆమోదం తెలిపారని పొంగులేటి వెల్లడించారు. కేటీఆర్ పై విచారణకి గవర్నర్ అనుమతి లేక చీఫ్ సెక్రటరీ ద్వారా ఏసీబీకి వెళుతుందని పొంగులేటి తెలిపారు. ఆ తర్వాత ఏసీబీ విచారణ ప్రారంభమవుతుందని పొంగులేటి వివరించారు. రైట్, మొత్తంగా ఈ ఫార్ములా రేస్ కేసులో విచారణకి గవర్నర్ ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, గాయత్రి, ఈ కార్ రేస్ అంశంలో విచారణకు గవర్నర్ నుంచి రాష్ట్రపోవడానికి లేఖ అయితే వచ్చింది. ముఖ్యంగా విచారణ చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ అంశంపై చర్చించారు. గవర్నర్ ఇచ్చారు కాబట్టి గవర్నర్ విచారణ అనుమతి లేఖ సెక్రటరీ ద్వారా ఏసీబీకి ఈ రోజు లేదా రేపు వెళ్తుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఖచ్చితంగా ఇందులో చర్యలు ఉంటాయని మాత్రం ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. ఈ కార్ రేస్ అంశానికి సంబంధించి ఏదైతే 2023 సంవత్సరంలో ఈ కార్ రేస్ ను హైదరాబాద్ లో నిర్వహించే క్రమంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడే ఈ యొక్క ట్రాన్సాక్షన్ నడిచింది. దీంట్లో చాలా పెద్ద ఎత్తున మతలబు చోటు చేసుకుంది. గోల్మాల్ జరిగింది. 55 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ఈ దేశం నుంచి విదేశాలకు వెళ్ళాయని ఆరోపణ అయితే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చేసి కొద్దిసేపటిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మంత్రి బాంబు ఏ బాంబు త్వరలో తేలుతుంది, అరెస్ట్ భయంతోనే ఇంటి దగ్గర కాపలా ఢిల్లీలో ఎందుకు పరుగులు పెడుతున్నారు అంటూ కూడా చెప్పారు. ముఖ్యంగా చూసినట్టు ఈ కారు రేస్ లో జరిగిన అవకతవకపై కేబినెట్ లో పూర్తి స్థాయిలో చర్చించాము. ఈ కారు రేస్ లో వచ్చిన పెట్టుబడుల లెక్క కూడా ఏసీపీ నిగ్గు చేస్తుంది. కేటీఆర్ అరెస్ట్ చేస్తారో నాకు తెలియదు, ఆ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అంటూ కూడా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పుడు ఈ కార్ రేసు అంశం ప్రధానంగా ఆశాటిగా మారింది. ఒకవేళ ఈ రోజు నైట్ కనుక ఏదైతే ఏసీబీ అధికారులు నోటీసు కేటీఆర్ ఇస్తే మాత్రం రేపటి నుంచి విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ రేపు కనుక నోటీసు ఇస్తే ఖచ్చితంగా ఈ కేసు పెద్ద ఎత్తున దుమారం రేపు రాజకీయంగా దుమారం రేపే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కారు రేసులో కేటీఆర్ తో పాటు మొత్తం కొంత నలుగురిని విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా అప్పుడు ఐఏఎస్ ఉన్నటువంటి అరవింద్ కుమార్ కూడా ఇందులో పాత్ర ఉంది. అరవింద్ కుమార్ సంబంధించి విచారణకు సిఎస్ పర్మిషన్ కూడా ఇచ్చిందంటూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ విచారణ జరపాలంటే మాత్రం ఖచ్చితంగా ఇది గవర్నర్ అనుమతి ఇవ్వాలి. అదేవిధంగా అధికారులకు విచారణ జరపాలంటే మాత్రం సిఎస్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికీ అరవింద్ కుమార్ సంబంధించి క్లియరెన్స్ వచ్చింది. మొత్తం నలుగురు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ కూడా మంత్రి చెప్పారు. ముఖ్యంగా స్వదేశీ డబ్బులు విదేశాలకు పంపితే కొన్ని నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా ఆర్బీఐ అనుమతి కూడా ఉంటుంది. అగ్రిమెంట్ అయితేనే నిధులు ఇవ్వాలి. అగ్రిమెంట్ కాకముందే వీళ్ళని ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత 18 రోజులకు అగ్రిమెంట్ చేస్తున్నారు. ఇదే ప్రధానంగా ఆరోపణ. కాబట్టి విచారణ చేస్తే నిజాలు అన్ని కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా అది చాలా పెద్ద ఎత్తున ఇందులో డబ్బులు చేతులు మారాయంటే కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో అయితే 55 కోట్లే కాదు, ఇందులో చాలా పెద్ద ఎత్తున జరిగింది. దీని ద్వారా లబ్ధి జరిగింది కేటీఆర్ అనేది ప్రధానంగా ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణ. ఈ క్రమంలో రేపు నోటీసులు ఇస్తే మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే ఈ లోపల న్యాయపరంగా కూడా వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది మాత్రం చూడాల్సి ఉంది. మొత్తంగా గత కొంతకాలంగా ఈ కార్ రేస్ అంశం కావచ్చు, మరికొన్ని అంశాలపై ఖచ్చితంగా బాంబులు పేలుతాయి, కీలక నేతలు అరెస్ట్ ఉంటుందంటూ కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న క్రమంలో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఈ అంశం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. రేపటి నుంచి మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఒక వాతావరణం కనిపించే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే అసెంబ్లీ జరుగుతున్న క్రమంలో ఒకవేళ కేటీఆర్ విచారణ పిలిస్తే మాత్రం అటు కొంత బీఆర్ఎస్ శ్రేణులు కూడా అప్రమత్తమయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్లయితే రెండు పార్టీల మధ్య ఈ యొక్క ఈ కాంగ్రెస్ దుమారం అయితే రేపబోతున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ చందు.
రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, చెప్పండి, మొత్తంగా ఈ ఫార్ములా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ కి విచారణకి ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పొంగులేటి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా ఈ కార్యస్ వ్యవహారంలో ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందడుగు వేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ కార్యకు సంబంధించి 55 కోట్ల నిధులు దారి మళ్లింపులు జరిగాయి. ఇదే అంశంగా ప్రస్తుత ప్రభుత్వం ఫిర్యాదు చేసే నేపథ్యంలో దీని మీద విచారణ వేగవంతమైంది మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ కార్యస్ వ్యవహారంలో ఎవరైతే సంబంధం ఉందో వారి మీద ఇప్పటికే ఏసీబీ అధికారులకు అప్పగించిన నేపథ్యంలో వారు కేసు నమోదు చేసినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ వ్యవహారంలో ఇప్పటికీ ఈ కార్య వ్యవహారంలో అప్పుడు మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు అరవింద్ కుమార్ తో పాటు అప్పుడు ఉన్నటువంటి కీలక వ్యక్తుల మీద ఇప్పటికే ఏసీబీ అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ మేరకు ఈ వ్యవహారంలో ఆచితూచి వాళ్ళ అడుగులు వేసినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించాలని చెప్పేసి అనుమానంగా ఉన్న నేపథ్యంలో ఈ కేటీఆర్ కూడా విచారించాలంటే అనుమతులు గవర్నర్ అనుమతులు కంపల్సరీగా ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం గవర్నర్ కు ఒక లేఖ రాసింది. ఈ కేసులో 55 కోట్ల నిధులు విదేశాలకు మళ్ళాయని చెప్పేసి ఆరోపిస్తూ ఏదైతే దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా గవర్నర్ పంపిస్తూ ఈ విచారణకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా కోరింది. అయితే నెల రోజులు పైగా గవర్నర్ దీని మీద మొత్తం న్యాయ సలహాలు వివిధ అంశాలు పరిశీలించిన తర్వాతనే తాజాగా 2 రోజుల క్రితమే గవర్నర్ ఈ వ్యవహారంలో విచారణకు అనుమతించడం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇవాళ కేబినెట్ మీటింగ్ తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీని మీద మరింత స్పష్టత ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. గవర్నర్ దీని మీద అనుమతి ఇచ్చారు. ఇక వేగంగా ప్రక్రియ జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటికే ఈ కేసు ఏసీబీ అధికారులు చేపడుతున్న నేపథ్యంలో వారికి పూర్తి డైరెక్షన్లు ఇచ్చే విధంగా ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి గవర్నర్ అనుమతి లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ఏసీబీ అధికారులు పంపిస్తారు. అది అందిన తర్వాత ఏసీబీ అధికారులు దీనికి సంబంధించిన ఈ వ్యవహారంలో ఈ కార్యదర్శి వ్యవహారంలో ఎవరెవరు కీలకంగా ఉన్నారు, నిధులు ఎలా మళ్ళాయి, దారి మళ్ళాయి, దీన్ని మొత్తం కూడా పూర్తిగా విచారించిన తర్వాత ఎవరెవరిని విచారించాలి అనే అంశం ప్రకారమే వారు ముందడుగు వేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇదే అంశం మీద ఇప్పటికే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ అంశం మీద స్పందించారు. అవును, ఖచ్చితంగా నేను చెప్తేనే ఈ 55 కోట్ల నిధులు చెల్లించామని చెప్పేసి దీంట్లో అప్పటి మున్సిపల్ శాఖ సంబంధించిన అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కి ఎలాంటి సంబంధం లేదు, తాను చెప్తూనే చేసని చెప్పేసి కూడా ఆయన కూడా స్వయంగా చెప్పే నేపథ్యంలో ఈ అన్ని అంశాలు పరిగణన తీసుకున్న తర్వాతనే ప్రభుత్వం ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి గవర్నర్ అనుమతి వచ్చిన తర్వాత దీన్ని ముందడుగు వేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాల తర్వాతనే దీనికి సంబంధించి కూడా పూర్తి అప్డేట్ ముందడుగు వేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఏసీబీ అధికారులకు ఏదైతే గవర్నర్ అనుమతి సూచన లేఖను పంపించిన తర్వాత 1-2 రోజుల్లోనే ఈ వ్యవహారం మొత్తం కూడా పూర్తి అవకాశం మనకు కనిపిస్తుంది. అసెంబ్లీ సమావేశాల తర్వాతనే దీనికి సంబంధించి ఇప్పటికీ ఎవరైతే అధికారులు ఉన్నారో కీలకంగా ఆ రోజు ఎవరైతే అధికారులు దీని నిధుల చెల్లింపు అనే అంశం మీద కీలకంగా వివరించారు వారందరినీ కూడా ఈ లోపు విచారించే అవకాశం మనకు కనిపిస్తుంది. పూర్తిగా పక్క ఆధారాలతోనే ముందడుగు వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నేపథ్యంలో ప్రభుత్వానికి ఎలాంటి అపవాదు రాకుండా ఉండాలనేటువంటి కోణాలను కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే గత ఆంధ్రప్రదేశ్ అమరావతిలో లాస్ట్ ఇయర్ జరిగినటువంటి వ్యవహారంలో అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారంలో జరిగిన తప్పుదాలు జరగకుండా ముందస్తుగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కేటీఆర్ని విచారించాలంటే ఈ ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు కూడా తీసుకోబడుతుంది. దీన్ని అయితే ఏసీబీ అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ అందిన తర్వాతనే కేటీఆర్ని విచారించే అవకాశం మనకు కనిపిస్తుంది. విచారణకు పిలిచి దీనికి సంబంధించి పక్క ఆధారాలు లభించిన తర్వాతనే అరెస్ట్ చేస్తారా, లేకపోతే 41C ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత చేస్తారా? ఏసీబీ అధికారులు ఈ వ్యవహారంలో నిధుల మళ్లింపు వ్యవహారంలో ఏ విధంగా ముందడుగు వేస్తుందని మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొందని మనం చెప్పవచ్చు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.